హలో అందరికీ వెల్కమ్ టు మనోజ్ని వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే మా అమ్మకి నాన్నకైతే మేము బియ్యం ఇస్తున్నామండి. అంటే పెద్దలకు బియ్యం ఇచ్చుడు అంటారు కదా. సో మేమైతే మా అమ్మకి నాన్నకైతే బియ్యం ఇస్తున్నాం. సో అటైతే బయలుదేరినాను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి. సో ఇక్కడ వచ్చేసి ఈ లొకేషన్ మీరు ఎవరైనా గెస్ట్ చేస్తారా? గెస్ట్ చేసి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో మేమైతే ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాం. ఆటోలో నేను మా చిన్నోడు, ఇక మా వారైతే సాయంత్రం వస్తారు. పూజ అయిపోయినాక డ్యూటీకి అయితే వెళ్ళినారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వంటలన్నీ అయితే అయిపోయినాయి. మా అన్నయ్య అయితే మొత్తం ఇక్కడ మమ్మీవి డాడీది ఫోటో పెట్టి అయితే పూలదండ వేసేసిండ్రు. ఇక కలశం చంపులో అయితే వాటర్ పోసి తులసి మొక్క వేసి అండ్ అలాగే తమలపాకులు అయితే పెట్టిండ్రు. సో ఇట్లా అమ్మమ్మ ఫోటో అయితే సపరేట్గా ఇక అమ్మమ్మది ఎందుకు పెట్టకుండా ఉండాలి అన్నట్టు అమ్మమ్మది కూడా పెట్టేస్తున్నాము ప్రతి ఇయర్. సో ఇలా అయితే మేము పెట్టేసుకుంటున్నాము. సో చాలామంది వరకు అయితే బియ్యం ఇచ్చేటప్పుడు అయితే ఇట్లా ఏమంటారు, ఫర్ సపోజ్ అంటే అయ్యవార్లకి ఇస్తారు కదా పంతులకి బియ్యము 5 రకాల కూరలు అట్లా. సో మేము అట్లా ఓన్లీ ఫస్ట్ టైమే చేసినాం. అంటే మమ్మీ వాళ్ళు చనిపోయినప్పుడు ఫస్ట్ ఇయర్ చేసినాం. ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక మేము ఇంట్లోనే అంటే ఇక ఇంట్లోనే వండేసి చేసి వాళ్ళకి నైవేద్యం పెట్టినాక 1 గంట తర్వాత ఇక మేము తినేటోళ్ళం. సో అట్లాగే ఇట్లా కంటిన్యూ చేస్తున్నాం. సో చాలామంది వరకు అడిగారు మీరు పంతులకి ఇయ్యరా అని. సో మేము ఫస్ట్ టైం ఒకసారి ఇచ్చినామండి. ఇక ఫస్ట్ టైం ఇచ్చిన కాడ నుంచి మళ్ళీ ఇప్పటిదాకా అయితే మేము అట్లా చేస్తలేదు. మళ్ళీ ఇంట్లో ఇట్లా వండి పెట్టేసుకున్నాక మొక్కేసుకొని చేసుకొని లాస్ట్లో తింటాం అందరం. ఇక్కడ చూస్తున్నారు కదా, మా పెద్దన్న అయితే అంతా ఇక అరేంజ్ చేసేస్తున్నారు. ఫోటోలు పెట్టి అయితే బొట్లు పెట్టుడు చేసుడు అన్నీ అయితే మా పెద్దన్న అయితే చేస్తున్నారు. ఇక అక్కడ చిన్న కిచెన్లో ఉన్నారు కదా, అక్కడ కనిపిస్తున్నాయి కదా మా చిన్న ఆయనేమో తను కుక్ చేస్తుండు. సో చూస్తున్నారు కదా, మా అన్నయ్య అయితే మా మమ్మీ డాడీ ఫోటోలకు అయితే బొట్టు పెట్టేస్తుండు. బొట్టు పెట్టేసి అయితే ఇట్లా ఫ్రూట్స్ అన్నీ పెట్టినారు. ఫ్రూట్స్ అన్నీ పెట్టినాక అయితే దీపం పెట్టేసేయాలి. ఇక అంతా అయిపోయింది. దీపం ముట్టించేసి మనం నైవేద్యం వండినవి ఐటమ్స్ అన్నీ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ ఇక వాళ్ళకి ఇష్టమైన డ్రింక్స్ అంటే ఇక అదే కళ్ళు ఇంకా కోట్ అంటే తాగుతారు కదా డ్రింకింగ్. సో ఆ డ్రింక్స్ కూడా తెచ్చారు నాన్నకి, మా అమ్మను నాన్నకి. సో అవి కూడా పెడతాము. ఇక్కడ చూసేస్తున్నారు కదా, ఇస్తరాకులు అయితే తీస్తున్నారు వాళ్ళకి నైవేద్యం అయితే పెట్టడానికి. సో ఇలా చేస్తామండి మా దాంట్లో. మీరు ఎలా చేస్తారు, మీ దగ్గర ఎలా చేసుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి, అలాగే చెప్పండి. మా వ్లాగ్ కూడా మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేసి ఎలా ఉందో కూడా చెప్పండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే చేస్తాం మేము మా సైడ్ అయితే మేము మా ఇంట్లో ప్రతి ఇయర్గా పెద్దలకు బియ్యం ఇచ్చేటప్పుడు ఇక ఇట్లనే అమ్మమ్మ ఫోటో కూడా మేము సపరేట్గా పెట్టలేక ఇట్లా అమ్మమ్మ ఫోటో కూడా మేము పెట్టుకొని అయితే చేసేసుకుంటాం. సో ఇక ఇక్కడ వచ్చేసి అయితే ఇక మమ్మీకి డాడీకి అయితే బట్టలు తెచ్చి పెట్టేసిండు. అంటే ఇక ఫస్ట్ టైం అయితే వేరే వాళ్ళకి బయట వాళ్ళకి ఇచ్చినాం. ఇక సెకండ్ టైం నుంచి ఇక మేమే అంటే ఇక మా అన్నయ్య వాళ్ళే తీసుకుంటున్నారు. సో ఇప్పుడు అట్లా చేసి అయితే ఇక మా చిన్నన్నయ్యకి చిన్నోదినికి అన్నట్టు మమ్మీ పెట్టినవి అయితే వాళ్ళకి తీసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మా చిన్నన్నయ్య అయితే ఇక నైవేద్యంకి కావాల్సింది ఇక అన్నం పున్ను అవన్నీ పెడతారు కదా, సో సర్దుతున్నారు. ఈమె వచ్చేసి మా చిన్నోదినే. నేను మా చిన్నోడైతే పండుకుండు పూజ టైంకి. సో ఇది వచ్చేసి అండి ఇట్లా ఇక నైవేద్యానికి అయితే మా చిన్నన్న అయితే సర్దుతున్నాడు. మా చిన్నన్న అయితే రైస్ అవి పెడుతున్నారు. పెద్దనేమో పూజ పని చేసుకుంటున్నారు. చిన్నన్న ఇట్లా రైస్ వండించుడు ఇక అవన్నీ కూరలు అవన్నీ వేసి పెట్టుడు అయితే చిన్నన్న అయితే చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే ఇక నైవేద్యంకి అయితే మటను అండ్ కార్జం కూర, మటన్ అండ్ కార్జం కూర అండ్ బోటి, పూరీలు, మిర్చి, గొడ్డు బోండా, ఇవైతే ఆకుకూరలు 5 రకాల ఆకుకూరలు
ఇవైతే మేము పెట్టామండి. సో చూస్తున్నారు కదా, సో చూసారు కదండి. మీలో కూడా ఎంతమంది ఇలాగ చేస్తారు అనేది కామెంట్ చేయండి. అండ్ మీ దగ్గర కూడా సేమ్ ఇలానైనా వేరేగానే చేస్తారా? సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ మా మమ్మీ నాన్న బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.